బ్యాంక్ వాళ్ళు ఓటీపీలు అడగరు, కారట్ల నెంబర్లు చెప్పమన్నారు. సివివి నెంబర్లు అయితే సీక్రెట్గానే ఉంచుకోవాలి తప్ప ఇంకోళ్ళకి చెప్పొద్దని సెల్లులకు మెసేజ్లు కూడా పంపిస్తుంటారు. బ్యాంకులలో బోర్డులు పెడుతున్నారు, టీవీలలో చెప్తున్నారు, పోలీసు వాళ్ళు కూడా పోస్టర్లు వేస్తున్నారు. ఎవ్వరు ఎన్ని తీర్లా చెప్పినా కొందరు ఇంకా సైబర్ దొంగల చేతికి చిక్కుతూనే ఉన్నారు. బ్యాంకు వాళ్ళమని చెప్పంగానే దొంగలకు తాళాలు ఇచ్చినట్టే వాళ్ళ అకౌంట్ల డీటెయిల్స్ అన్ని దొంగని చేతికి ఇచ్చి ఉన్న పైసలు ఊడప్ప చేసుకుంటున్నారు. ఈ వికారాబాద్ జిల్లా తాండూరు కాడుండే మహేశ్వర్ రెడ్డి అనేటైనా కూడా గట్లనే మోసపోయిండు. ఈ మహేశ్వర్ రెడ్డి అన్న పెయింట్ దుకాణం నడిపిస్తాడట తాండూరులో. ఇక మొన్నట్ల కొత్తగా 90,000 లిమిట్ తోటి ఎస్బీఐ క్రెడిట్ కార్డు తీసుకున్నాడట. అయితే నిన్న అన్నకు ఎస్బీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం, మీరు క్రెడిట్ కార్డు తీసుకున్నారు కదా, మీ కారట్ల కొన్ని డీటెయిల్స్ అప్డేట్ చేయాలనుకుంటా, కార్డు నెంబర్ చెప్పురి, వెనకపంటి సివివి ఉన్నది ఆ 3 నెంబర్లు ఉంటాయి అవి కూడా చెప్పురి, ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది అది కూడా చెప్తారా అంటే మీ పని అయిపోయినట్టే అనే వరకు అన్న పుస వాళ్ళు అడిగినాయని చెప్పిండట. కథ మీకు అకౌంట్లోకి వెళ్ళి 90,000 రూపాయలు ఖర్చు అయినాయని మెసేజ్ వచ్చింది. అగో నేనేం వాడలేదు గట్లెట్లా ఖర్చు అయినాయని ఆ నెంబర్కు మళ్ళీ ఫోన్ చేస్తే మీరు డయల్ చేస్తున్న నెంబరు ఇప్పుడే కాదు ఇక ఏ జన్మకు కలవదని వచ్చిందట. కథ ఇక